డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గృహప్రవేశం ఎప్పుడు చేయబోతున్నారు? ముఖ్యంగా రాజకీయ నాయకులు, అధికారులు, ఆ తర్వాత ప్రభుత్వం నిర్దేశించినటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు. దీనిపైన ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి డేట్ రివీల్ ఒకటి జరిగింది. సరిగ్గా 9 నుంచి 10 నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి భవనాలని కంప్లీట్ చేసి 80% పైగా నిర్మాణం పూర్తయినటువంటి భవనాల్ని ఇమీడియట్గా కంప్లీట్ చేసేందుకు కావాల్సినటువంటి చర్యలను తీసుకోవడం ద్వారా వచ్చే ఏడాది వేసవి నాటికి రాజధానిలో గృహప్రవేశాలు జరగాలనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ దిశగా పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి, పురపాలక శాఖ మంత్రి, అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి నారాయణ అమరావతిలో పర్యటించబోతున్నారు. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. ఏ విధంగా ఏడాదిలోగు అంటే వచ్చే మే నాటికి ఈ గృహప్రవేశాలు జరిగే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక అంశాలని గతంలోనే ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2వ పర్యటననే రాజధానిలో ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో కొన్ని భవనాలకు సంబంధించినటువంటి జాబితా విషయంలో 80% పనులు పూర్తయినట్టుగా ఒక క్లారిటీ వచ్చింది. ప్రధానంగా ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి ఈ భవనాల నిర్మాణంలో 80% వరకు పనులు కంప్లీట్ అయినట్టుగా రిపోర్టును బట్టి చెప్తుంది. అలానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి హౌసింగ్ పైన కూడా 80% పనులు పూర్తయినట్టుగా ఈ నివేదికలు చెప్తుంది. ఇమ్మీడియట్గా అత్యవసరంగా గతంలో ఒక 5 ఏళ్ల క్రితం ఎలా అయితే శరవేగంగా పనులు నిర్వహించి గృహప్రవేశాలకి ఏర్పాట్లు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారో మళ్ళీ అక్కడ నుంచే మొదలు పెట్టాలనేటువంటి మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 2 భవనాలకి సంబంధించినటువంటి పనుల్ని చకచకా మొదలు పెట్టాలనేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ శాఖలకి దిశానిర్దేశం చేశారు. గతంలో మనం చూస్తే కనుక 5 ఏళ్ల క్రితం 2018-19 మధ్య కాలంలో శరవేగంగా నిర్మాణాలు జరిగినాయి. ప్రతిరోజు దాన్ని రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. సీసీ కెమెరాల ద్వారా నిర్మాణ వేగాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే నేపథ్యంలో రాబోయేటువంటి ఈ 10 నెలల కాలం అంటే 9 నెలల్ని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 9 నెలల్లో ఈ పనులన్నింటినీ కూడా కంప్లీట్ కావాలి. 10వ నెలలో అంటే రాబోయేటువంటి మే, జూన్ మాసాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతంలోనే క్వార్టర్స్ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా సెంట్రల్లో అంటే కేంద్రీకృత సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంటే హెచ్ఓడీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ భవనాల్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా అధికారులు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. వైట్ పేపర్ రిలీజ్ సమయంలో అమరావతికి సంబంధించినటువంటి ఒక డేటా షీట్ని ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు. దీని ప్రకారం చూస్తే కూడా అపార్ట్మెంట్స్ ఫర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించి 80% పనులు పూర్తయినాయి. సో దీనికి ఇంకొక 444 కోట్లు కేటాయిస్తే 444 కోట్ల పనులు కంప్లీట్ అయినాయి. కాబట్టి మరొక 300 కోట్లు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఆల్రెడీ ఇక్కడ 95% పూర్తయిపోయినటువంటిది. ఇక్కడ కొంత పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఏపీ హైకోర్టుగా వసతిగా ఉన్నటువంటి భవనంలో సంబంధించినటువంటి 5% పెండింగ్ పనులు, ఫేజ్ 2కు సంబంధించి 85% పనులు పూర్తయినాయి. సో వీటిని కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రాజెక్ట్ ఆఫీసులకు సంబంధించి కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 పనులు 77% కంప్లీట్ అయినాయి. కాబట్టి 70% పైగా పనులు కంప్లీట్ అయినటువంటి భవనాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టార్గెట్ 9 నెలల కాలాన్ని టార్గెట్గా ఇచ్చారు. 9 నెలల కాలంలో ఈ భవనాలకు సంబంధించినటువంటి రూపురేఖలన్నీ కూడా కంప్లీట్ చేసి ఫినిషింగ్ స్టేజ్తో హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏఐఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 9 నెలలు అంటే మనం వచ్చే మే నాటికి అక్కడ గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి మాట ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తుంది. సో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నిర్దేశిత ప్రాంతాలని సందర్శించబోతున్నారు. ఆయన మంగళవారం ఆయన సందర్శన తర్వాత ఎక్కడి నుంచి పనులు మొదలు పెట్టాలనే దాని మీద ఒక స్పష్టమైన డైరెక్షన్ అధికారులకు ఇవ్వబోతున్నారు. దీని ప్రకారం కొత్తగా టెండర్స్ పిలవాల్సినవి కానీ, పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ పూర్తి చేయించాల్సినవి కానీ, అలానే ఇప్పటికే వర్క్స్ మొదలై మధ్యలో ఆగిపోయినాయి. ఇలా 3-4 కేటగిరీలుగా పనులను విభజించడం ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి ఈ భవనాలు 80% 70% పూర్తయినటువంటి భవనాలకి పెండింగ్ పనుల్ని
శరవేగంగా పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ అమలు చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యంగా బడ్జెట్లో కూడా అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలపైన ప్రత్యేక కేటాయింపులు చేయబోతున్నారు. ఈ కేటాయింపులు చేయడం ద్వారా వచ్చే ఏడాదిలోగా అమరావతిలో శాశ్వత భవనాల్లో కొలువు తీరేటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. దాని తర్వాత మరొక ఏడాదిన్నర సమయాన్ని నిర్దేశించుకోవడం ద్వారా శాశ్వత భవనాలు ముఖ్యంగా అసెంబ్లీ అలానే హెచ్ఓడీలకి సంబంధించినటువంటి భవనాల నిర్మాణాలు కూడా జరిగినాయి. అవి కూడా 30%, 40% పనులు అయినటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిని రెండవ ప్రాధాన్యంగా తీసుకోవడం ద్వారా అక్కడ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా అధికారులు మంత్రులు కూడా కదలబోతున్నారు. అమరావతి ప్రాంతంలో ఇక యాక్టివిటీ పతాక సన్నివేశాన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి 7-8 నెలల కాలంలో నిర్మాణాలు పూర్తయితే కనుక కనీసం 10 నెలల్లో వచ్చే ఏడాది మే నాటికి గృహప్రవేశాలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది అమరావతి రైతుల్లో ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ 5 ఏళ్లుగా పడినటువంటి క్షోభకి ఒక ముగింపుగా అమరావతి రైతుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఈ ఫైనల్ విజిట్ పూర్తయిన తర్వాత షెడ్యూల్ని మంత్రి రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గృహప్రవేశం ఎప్పుడు చేయబోతున్నారు? ముఖ్యంగా రాజకీయ నాయకులు, అధికారులు, ఆ తర్వాత ప్రభుత్వం నిర్దేశించినటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు. దీనిపైన ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి డేట్ రివీల్ ఒకటి జరిగింది. సరిగ్గా 9 నుంచి 10 నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి భవనాలని కంప్లీట్ చేసి 80% పైగా నిర్మాణం పూర్తయినటువంటి భవనాలని ఇమీడియట్గా కంప్లీట్ చేసేందుకు కావాల్సినటువంటి చర్యలను తీసుకోవడం ద్వారా వచ్చే ఏడాది వేసవి నాటికి రాజధానిలో గృహప్రవేశాలు జరగాలనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ దిశగా పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి, పురపాలక శాఖ మంత్రి, అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి నారాయణ అమరావతిలో పర్యటించబోతున్నారు. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. ఏ విధంగా ఏడాదిలోగు అంటే వచ్చే మే నాటికి ఈ గృహప్రవేశాలు జరిగే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక అంశాలని గతంలోనే ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండవ పర్యటననే రాజధానిలో ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో కొన్ని భవనాలకు సంబంధించినటువంటి జాబితా విషయంలో 80% పనులు పూర్తయినట్టుగా ఒక క్లారిటీ వచ్చింది. ప్రధానంగా AIS అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి ఈ భవనాల నిర్మాణంలో 80% వరకు పనులు కంప్లీట్ అయినట్టుగా రిపోర్టును బట్టి చెప్తుంది. అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి హౌసింగ్ పైన కూడా 80% పనులు పూర్తయినట్టుగా ఈ నివేదికలు చెప్తుంది. ఇమ్మీడియట్గా అత్యవసరంగా గతంలో ఒక 5 ఏళ్ల క్రితం ఎలా అయితే శరవేగంగా పనులు నిర్వహించి గృహప్రవేశాలకి ఏర్పాట్లు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారో మళ్ళీ అక్కడ నుంచే మొదలు పెట్టాలనేటువంటి మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 2 భవనాలకి సంబంధించినటువంటి పనుల్ని చకచకా మొదలు పెట్టాలనేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ శాఖలకి దిశానిర్దేశం చేశారు. గతంలో మనం చూస్తే కనుక 5 ఏళ్ల క్రితం 2018-19 మధ్య కాలంలో శరవేగంగా నిర్మాణాలు జరిగినాయి. ప్రతిరోజు దాన్ని రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. సీసీ కెమెరాల ద్వారా నిర్మాణ వేగాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే నేపథ్యంలో రాబోయేటువంటి ఈ 10 నెలల కాలం అంటే 9 నెలల్ని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 9 నెలల్లో ఈ పనులన్నింటినీ కూడా కంప్లీట్ కావాలి. 10వ నెలలో అంటే రాబోయేటువంటి మే, జూన్ మాసాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతంలోనే క్వార్టర్స్ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా IAS అధికారులు, IPS అధికారులు కూడా సెంట్రల్లో అంటే కేంద్రీకృత సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంటే HODలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ భవనాల్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా అధికారులు ఆదేశిస్తున్నట్టుగా తెలుస్తుంది. వైట్ పేపర్ రిలీజ్ సమయంలో అమరావతికి సంబంధించినటువంటి ఒక డేటా షీట్ని ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు. దీని ప్రకారం చూస్తే కూడా అపార్ట్మెంట్స్ ఫర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, AIS అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించి 80% పనులు పూర్తయినాయి. సో దీనికి ఇంకొక 444 కోట్లు కేటాయిస్తే 444 కోట్ల పనులు కంప్లీట్ అయినాయి. కాబట్టి మరొక 300 కోట్లు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఆల్రెడీ ఇక్కడ 95% పూర్తయిపోయినటువంటిది. ఇక్కడ కొంత పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఏపీ హైకోర్టుగా
వసతిగా ఉన్నటువంటి భవనంలో సంబంధించినటువంటి 5% పెండింగ్ పనులు, ఫేజ్ 2కు సంబంధించి 85% పనులు పూర్తయినాయి. సో వీటిని కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రాజెక్ట్ ఆఫీసులకు సంబంధించి కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 పనులు 77% కంప్లీట్ అయినాయి. కాబట్టి 70% పైగా పనులు కంప్లీట్ అయినటువంటి భవనాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టార్గెట్ 9 నెలల కాలాన్ని టార్గెట్గా ఇచ్చారు. 9 నెలల కాలంలో ఈ భవనాలకు సంబంధించినటువంటి రూపురేఖలన్నీ కూడా కంప్లీట్ చేసి ఫినిషింగ్ స్టేజ్తో హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏఐఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 9 నెలలు అంటే మనం వచ్చే మే నాటికి అక్కడ గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి మాట ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తుంది. సో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నిర్దేశిత ప్రాంతాలని సందర్శించబోతున్నారు. ఆయన మంగళవారం ఆయన సందర్శన తర్వాత ఎక్కడి నుంచి పనులు మొదలు పెట్టాలనే దాని మీద ఒక స్పష్టమైన డైరెక్షన్ అధికారులకు ఇవ్వబోతున్నారు. దీని ప్రకారం కొత్తగా టెండర్స్ పిలవాల్సినవి కానీ, పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ పూర్తి చేయించాల్సినవి కానీ, అలానే ఇప్పటికే వర్క్స్ మొదలై మధ్యలో ఆగిపోయినాయి, ఇలా 3-4 కేటగిరీలుగా పనులను విభజించడం ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి ఈ భవనాలు 80%, 70% పూర్తయినటువంటి భవనాలకి పెండింగ్ పనుల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ అమలు చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యంగా బడ్జెట్లో కూడా అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలపైన ప్రత్యేక కేటాయింపులు చేయబోతున్నారు. ఈ కేటాయింపులు చేయడం ద్వారా వచ్చే ఏడాదిలోగా అమరావతిలో శాశ్వత భవనాల్లో కొలువు తీరేటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. దాని తర్వాత మరొక ఏడాదిన్నర సమయాన్ని నిర్దేశించుకోవడం ద్వారా శాశ్వత భవనాలు ముఖ్యంగా అసెంబ్లీ అలానే హెచ్ఓడీలకి సంబంధించినటువంటి భవనాల నిర్మాణాలు కూడా జరిగినాయి. అవి కూడా 30%, 40% పనులు అయినటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిని రెండవ ప్రాధాన్యంగా తీసుకోవడం ద్వారా అక్కడ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా అధికారులు, మంత్రులు కూడా కదలబోతున్నారు. అమరావతి ప్రాంతంలో ఇక యాక్టివిటీ పతాక సన్నివేశాన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి 7-8 నెలల కాలంలో నిర్మాణాలు పూర్తయితే కనుక కనీసం 10 నెలల్లో వచ్చే ఏడాది మే నాటికి గృహప్రవేశాలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది అమరావతి రైతుల్లో ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ 5 ఏళ్లుగా పడినటువంటి క్షోభకి ఒక ముగింపుగా అమరావతి రైతుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఈ ఫైనల్ విజిట్ పూర్తయిన తర్వాత షెడ్యూల్ని మంత్రి రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.